సార్ టీడీపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా దీనికి వీలు చైర్మన్ అనేటువంటిది రకరకాల లిస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఒక అఫీషియల్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే నామినేటెడ్ పోస్టులు అన్నది మీరు చూసుకోగలిగితే సార్ ఒక 20 అనుకుంటాను, 20లో 20 మందికి ఇచ్చారు. 4-5కు సముచిత స్థానం. ఎందుకంటే ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద నిలబడే తెలుగుదేశం నుంచి త్యాగం చేసిన అజీజ్ లటుడు, నెక్స్ట్ ఏంటంటే పోలవరంలో త్యాగానికి సార్, అందులో ఆ లిస్ట్ మీరు నిశ్చితంగా గమనిస్తే త్యాగాలు చేసిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ, దీపక్ రెడ్డి గారికి ఒక సముచిత స్థానం. వీళ్ళందరిలోనూ నిజంగా పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో చాటుకున్న ఏకైక వ్యక్తి నాకు మంచి మిత్రుడు. నేను ఎప్పుడు కారంచేడు ఉద్యమం నుంచి నిశ్చితంగా గమనిస్తున్నా సార్. మా అన్న మందకృష్ణ మాదికి అత్యంత ఆప్తుడు, మా పిల్లి మాణిక్యాలరావుకి పదవి రావడం సంతోషకరమైన విషయాలు. కానీ మీరు ఒకటి గమనిస్తే సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి లిస్ట్ అయితే ఖచ్చితంగా కాదు. మోమాటం లేకుండా చెప్తా. ఎందుకంటే ఆయన ఆచితూచి ఇచ్చే లిస్ట్ ఏదైతే ఉంటుందో నామినేటెడ్ పోస్టులు నాంచి ఇస్తారు. ఆయన అంత ఈజీగా ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేసిన జీవి రెడ్డి, పట్టాభి లాంటి వాళ్ళు అసలు అందులో కనబడకపోవడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఆక్షేపం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఈ తిరునగర్ జోస్నగర్ ప్రొఫెసర్ గారు ఏదైతే నేను కొంచెం అతి అంటాను నేను. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలను ఇక్కడి నుంచి ప్రోద్బలం చేస్తే ఈవిడికి ఆర్కెస్ట్రాకి ఇచ్చినట్టు అక్కడ ఏదో పదవి ఇస్తారన్నది కాకుండా, అంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో గలాలు వినిపిస్తున్న వాళ్ళ విషయం నేను చెప్తుంటే, ఈవిడికి తెలంగాణలో సముచిస్తాను తర్వాత విషయం అంటే అధికార ప్రతినిధులుగా మాట్లాడు. వీళ్ళు ఇద్దరికి మాత్రం నిన్న జీవిరెడ్డి గారు ఒక ఛానల్లో కూడా బరస్ట్ అయిన విధానం, వాళ్ళ భజన్ ఛానల్లోనే ద వే ఈస్ టాక్డ్ అబౌట్ ఇట్ సార్. ఈ కపర్తి కొంతమంది, నేను ఎప్పుడు చెప్తుంటాను చంద్రబాబు గారి చుట్టూ ఉండే డేంజరస్ టీముల్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్, ప్రమాదానికి మారిపోయారు సార్. ఎందుకంటే అసలు విషయాలు ఏ విచారణ సార్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కరు ఉంటారు. సుపుత్ర కొంపపేకర అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అందులో ఈ ప్రముఖుడు సార్ ఏ రిపోర్టు ఒరిజినల్ రిపోర్టు ఆయన దగ్గరికి వెళ్లకుండా చేసే దిగ్గజాల్లో కపర్తి ఫస్ట్ పేరు రాసుకోవచ్చు. నో మోమాట. సో దీంట్లో అట్లీస్ట్ కమ్యూనికేషన్ అన్నది ఆయన ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో మాకు చెప్పి ఏదో తర్వాత అన్నది ఆ మూడు చాలా బాగా చెప్పాడు జీవిరెడ్డి. ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు, నెక్స్ట్ లిస్ట్లో ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు, అది మాకు కమ్యూనికేట్ అవ్వాలి. 5 ఏళ్ళు ఇంకొంచెం కష్టపడాలి మనం మీరు మా మనుషులు అన్నది ఎష్యూరెన్స్. ఇది ఒక నాయకుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది సార్. ఇప్పుడు గతంలో ఒక సాక్షి ఛానల్లో కూర్చుని రవిచంద్రారెడ్డి ఎలా బరస్ట్ చేయడం, నిన్న జీవిరెడ్డి కూడా అదేవిధంగా బరస్ట్ చేయడం సార్. అంటే అఫ్కోర్స్ ఒక యంగ్ జనరేషన్, ఒక బిలో 40-45లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పేస్తో పనిచేస్తుంటారు విత్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ గలం ఎలా అనిపించారో ప్రతి దాంట్లోనూ కౌంటర్ చేయడంలో ఇవాళ గవర్నమెంట్ ఉంటుండగా కూడా సార్ పట్టాభి గారు మొదలెట్టిన భాషని ఆల్మోస్ట్ జస్టిఫై చేశారు అందరూ ఒక సైకో అన్న పదంతో. మీరు గమనించారు లేదు, ఒక గవర్నమెంట్ పరంగా అట్నుంచి యాక్షన్ ఏముంటుందో అన్నది రియాక్టివ్ మోడ్. వాళ్ళ పట్టాభిని 2 సార్లు ఇచ్చేసారు హ్యూమిలేషన్. అంటే వాళ్ళ పార్టీ విషయాలు వీళ్ళ పార్టీ విషయాలు కాదు, ఇన్ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి తన గళంతోనే పార్టీ ఒక ఐడెంటిటీని ప్రజలకు తెలియజేయబడే అధికార ప్రతినిధి. అంతే కదా. జీవిరెడ్డి గారి ప్రస్థానం చూసుకోగలిగితే ఇదే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశంకి వచ్చాడు. అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళని గమనించగలిగారు. దేనికి వస్తారు వాళ్ళు? ఒక అధినాయకుడు చేసే డైమెన్షన్స్ని అట్రాక్ట్ అయ్యి వస్తారు. సో అలాంటి దగ్గర వాళ్ళ దీంతో 5 సంవత్సరాల నిరంతర పోరాటం అవుట్కమ్ ఏంటన్నది చూసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి సముచిత న్యాయం. అంటే రీసెంట్ పాస్ట్లో అంటే ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఆల్వేస్ మేక్ సెన్స్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఉండాలనుకుంటాం, కానీ కంపార్ట్మెంటల్ పాస్లో అయిపోతాం, మొత్తానికి ఒడ్డెక్కుతాం అనుకోం కదా. సేమ్ అది కూడా అంతే. అందులో ఇలాంటి డైమెన్షన్ అంటే ముందు నుంచి ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ కింద ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కనబడదో, ముఖ్యంగా ఈ కపర్తలాంటి ఎంటర్టైన్ చేసుకుంటే జడితనానికి మారిపోయారు. అండ్ దీంట్లో ఒక సూక్ష్మంలో మోక్షం ఒకటి ఉంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారి లిస్ట్ కాదు, బేసిక్గా లోకేష్ గారి లిస్ట్. అంటే 2 పడవల ప్రయాణం ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. ఇట్స్ సెల్ఫ్ సార్ ఆన్సర్. అండ్ నిన్న జీవి గారు ఆ విధంగా విస్ఫోటనం ఇవ్వడం కూడా
ఎవరెటో. సో నెక్స్ట్ వచ్చే లిస్టులో అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటే లేదని అర్థమవుతుంది సార్. ఫస్ట్ లిస్ట్కే లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ ఉన్న వీటో పవర్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ లడ్డు విషయంలో కూడా మీరు గమనించుకోండి సార్. లోకేష్ గారు ఒకటి మాట్లాడుతున్నారు, శ్యామలరావు గారు ఒకటి మాట్లాడుతున్నారు. డైరెక్షన్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఈ మెట్లు కడగడం దేనికి సంప్రోక్షణ చేయాలి? తిరుపతి పునే అలిపిరి వెళ్ళి అక్కడ ఏదో 4 మెట్లు కడిగారంటే అర్థం ఉంది. తుంటి కొడితే పొలరాలని కనకదుర్గమ్మ టెంపుల్ ఏంటి? ఎస్ సార్, నేను చెప్తుంది అది. సో ఇవన్నీ ఏంటంటే మనం గమనిస్తే ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఇఫ్ యూ కెన్ రీడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది తెలుస్తుంది. ఓకే. పాదయాత్రలకు సహకరించిన వాళ్ళందరికీ, వాళ్ళ అమ్మగారి యాత్రకు కూడా సహకరించిన వాళ్ళకి సముచిత స్థానాలు. దీనికన్నా ముందు చంద్రబాబు గారి పాదయాత్రకు సహకరించిన వాళ్ళకి ఎవరికొరకు ఏం ప్లేస్ వచ్చి, మా కోన వెంకటేష్ గౌడ్ మొన్న చనిపోయాడు, మంచి మిత్రుడు నాకు, బంగారులాంటి మనిషి. ఆయనకన్నా కూడా సహకరించిన పాదయాత్రకు ఆయన సముచిత స్థానం ఏది? ఆయన త్యాగాలే కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. కంపారిజన్స్ చెప్తున్నా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, పాదయాత్రలకు సహకరిస్తే ఎవరికి సహకరిస్తే వాళ్ళు సముచిత స్థానాలు ఇచ్చుకోవడమే. ఈయన సహకరించిన వాడికి ఏం చేశారంటే అమరుడు అయిపోయాడు మా కోన వెంకటేష్ అన్న. చేత ఇవన్నీ గమనిస్తూ మళ్ళీ ఇంకోసారి మా జీవి రెడ్డి మొగాడు అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మొహమాట లేకుండా చెప్తాడు. ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అప్రిషియేట్ హిమ్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.